విశాఖకు నీటి కొరత మొదలైనట్టేనా? ఎప్పుడూ నిండుగా ప్రవహించే మురుసుల్లోవర్ రిజర్వాయర్ ప్రస్తుతం ఏమైంది? మురుసుల్లోవర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో దీన్ని నమ్ముకొని చుట్టుపక్కల కొన్ని గ్రామాలు అయితే ఉంటున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు ఈ రిజర్వాయర్ నుంచే వాటర్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఊర్లకు సప్లై అవుతుంది. మున్సిపాలిటీ వాటర్ ఏదైతే వస్తుందో ప్రతిరోజు గత కొన్ని నెలలుగా ఈ వాటర్ అన్నది రావట్లేదు. ఎందుకంటే రిజర్వాయర్లో వాటర్ అన్నది ఇంకిపోవడం జరిగింది. నిజానికి ఈ రిజర్వాయర్లో వాటర్ ఎలా వస్తుందంటే వర్షాల కారణంగా, అదేవిధంగా కొండల మధ్య నుంచి వచ్చే జలపాతం వంటి దారాల నుంచి ఈ రిజర్వాయర్లో వాటర్ అన్నది స్టోర్ అవుతుంది. అయితే గత కొన్ని నెలలుగా వర్షాలు లేకపోవడం, అదేవిధంగా ఆ కొండల నుంచి వచ్చే నీళ్ళు కూడా ఇందులో రాకపోవడం వల్ల ప్రతిరోజు రీసైకిల్ సిస్టమ్ వల్ల ఈ వాటర్ అన్నది ప్రతి గ్రామానికి, అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ పంపడంతో ఈ నీళ్ళు మెల్లమెల్లగా ఇంకిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ వాటర్ అన్నది ఇంకిపోయి చివరి దశలో అయితే ఉంది. అయితే దీన్ని నమ్ముకొని కొన్ని గ్రామాలు అయితే జీవిస్తున్నాయి. వారు ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్నారు. అయితే వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు, నీటి సమస్య ఎన్నేళ్ళ నుంచి ఉందన్న పూర్తి వివరాలను వాళ్ళనే అడుగుదాం. నీళ్ళు దొరకటం లేదు, ఓ ట్యాంకులు రావటం లేదు, బోర్లు లేవు, బోర్లు రావటం లేదు, మరి కుళాయిలా ఇప్పటం లేదు. వారానికి చుట్టూ 4-5 రోజులకి ఇప్పుతాండ్రు. ఈ బిందులు పట్టుకొని పరిగెలు పెట్టుకొని గుద్దులు పట్టుకొని జుత్తులు పట్టుకోవడం అవుతుంది. మరి నీళ్ళు లేకపోతే ఎలాగమ్మా, మాకు ఇబ్బందే కదా. ఇప్పుడు ఇప్పుడు 4 నెలలు పెట్టి అయిపోతుంది. 4 నెలలు పెట్టి నీళ్ళు లేవు. ఇంకా బలసన్నారం కదా ఇంకా కొట్టించుకుంటాండ్రు. మా శివాజీనగర్ దాటాక ఆ బలసన్నారం అయితే కొట్టించుకుంటాను, డొక్కులు తేటి కొట్టుకుంటాను రాడోళ్ళు జుత్తులు పట్టుకొని. అలా ఉంది మా పని. ఏడు చేస్తామా మరి, మాకు మరి నీళ్ళు బతకగలమా చెప్పండి. ఇది పరిస్థితి మాది. నీళ్ళు కావాలి మనకి. నేను 13వ వార్డు వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్ని. గత 4 నెలల నుంచి కూడా 6 లెవెల్లో నీళ్ళు లేక ఎంతోమంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. బోర్లు ఎండిపోయాయి. అలాగని చెప్పేసి మురుసుల పార్క్ నుంచి వాటర్ వస్తుందంటే అక్కడి నుంచి కూడా వాటర్ రావట్లేదండి. ఈ వాటర్ నుంచి ఏమవుతుందంటే చాలామంది జనాలు రోడ్ల మీద పడిపోయి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. అవతల టీఎస్సీ పాయింట్, మాకు ఏరియాలోనే టీఎస్ఆర్ పాయింట్ నుంచి వాటర్ వస్తుందండి ఫుల్గా. ఆ వాటర్ని ఇటు మరలించి ఇటు కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు 13వ వాటికి కూడా. అది ఏమవుతుందంటే 4 రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వడం వల్ల స్నానాలు లేవు, వంటలు లేవు, ఏవి లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారండి. మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్లు ఇబ్బంది అని యుద్ధం అని చెప్పేసి గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు గ్యాస్ ఏదో క్లియర్ అయింది అనుకున్నప్పుడు ఇప్పుడు వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఈ 13 రోజుల జనాలు అయితే కొన్ని రోజులకు అమ్ముకొని వెళ్ళిపోవడానికి రెడీగా అయితే ఉన్నారండి. దీనికి అయితే గవర్నమెంట్ అయితే పరిష్కరించి ప్రతిరోజు కూడా దీనికి ఎక్కడి నుంచో వాటర్ తీసుకొచ్చి వీళ్ళందరికీ సర్వీస్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అండి. ఏమండి, నీళ్ళ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్నపిల్లలతో ఉన్నామండి. అంటే 15 రోజుల నుంచి ఈ వార్డులో అసలు నీళ్ళే రావట్లేదండి. అప్పుడప్పుడు 4 రోజులకు ఒకసారి ట్యాంక్ పట్టుకొస్తున్నారు. చాలా బాధపడుతున్నాం. నీళ్ళు ఎక్కడ దొరకలేదు, డబ్బులు పెట్టినా దొరకలేదు నీళ్ళు. కొలాయిలు 3 రోజులు 4 రోజులు ఇప్పట్లేదండి. నీళ్ళు లేవి. నీళ్ళు వాళ్ళ పనులకి పాటలకి వెళ్ళకండి ఇంటి దగ్గర కాపలా కాసుకొని ఉంటున్నాం. ఉన్నా మాకు నీళ్ళు దొరకట్లేదండి. అవుతుందండి 3 నెలలు 4 నెలల నుంచి ఇలాగే అవుతుంది. కొలాయిలు రావట్లేదు, సరిగ్గా ఇప్పట్లేదు, మాకు నీళ్ళు దొరకట్లేదు. పోనీ ఇప్పుతారు, రోజు తప్పి రోజు ఇప్పుతున్నారంటే రోజు తప్పి రోజు ఇప్పట్లేదు. 3 రోజులు 4 రోజులు ఇప్పట్లేదు. ఏటి అడుగుతామండి, ఆ కొలాయిలో ఫోన్ చేస్తే ఇదిగో ఇప్పుతాం, గంట ఇప్పుతాం, అరగంట ఇప్పుతాం అనుకోని ఉంటున్నారు కానీ ఇప్పట్లేదు. ఏమని వాటర్ లేదు అని చెప్తున్నారు. లేదు అందుకే ఇప్పట్లేదు. అలాగే ఒకరోజు తప్పి ఒకరోజు ఇప్పండి అంటే ఇప్పట్లేదు. 3 రోజులు 4 రోజులు ఈ నీళ్ళు కూడా తాగడానికి కొనుక్కొని తాగుతున్నాం. మరి తాగడానికి అని ఉంటుంది, మరి బాత్రూమ్లకి వాటికి అంటే ఇబ్బందే కదండి. ఇప్పుడు ఒకరోజు తప్పితే ఒకరోజు అయినా ఇప్పండి అంటే అలా ఇప్పట్లేదు. కొలాయిలు ఈ పనులు మానేసి ఇంటి దగ్గర కాపలా కాసుకొని ఉన్నాం. టైం ప్రకారం ఇప్పేవారు. టైంకి పిల్లలు పెద్దలు ఎవరో ఒకరు ఇంటి దగ్గర ఉంటే పట్టుకునేవారు. ఇప్పుడు ఒక టైం అంటూ ఏం లేదు. అది ఏ టైంకి ఇస్తుందా అని, ఒకవేళ మంచి ఎండగా ఉన్నా సరే పడుకోవడానికి కూడా అవ్వకుండా అలాగా మెలకుగా ఉండే, ఎంత తలనొప్పి వచ్చినా ఎంత ఒంట్లో పోకపోయినా ఏ టైంకి ఇస్తారో అనుకుని అలా కాచుకొని కూర్చోవలసి వస్తుంది. ఎక్కడికి బయటకు వెళ్ళే పరిస్థితి అయితే ఉండటం లేదు. ఒక హాస్పిటల్కి అది ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఏమో నీళ్ళు ఉండవేమో, అటువైపు వెళ్తే ఇంటి దగ్గర నీళ్ళు ఉండవేమో అని ఇంటి దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ హాస్పిటల్కి అడ్డం వల్ల అనుకుంటున్నామండి అందరమును. నీళ్ళు ఉండటం లేదు, మోటార్లు రావటం లేదు. 150 అడుగులు అలా తవ్వించుకున్న వాళ్ళకైతే ఒక చుక్క కూడా రావటం లేదు. అంతకన్నా ఎక్కువ 300 అడుగులు అలా తవ్వించుకున్న వాళ్ళకైతే 1-2 అలా బిందులు వస్తున్నాయి, బిందులు నీళ్ళు అంతే. వాటర్ అయితే ఒకసారి వైట్గా కూడా రావటం లేదు, తెల్లగా రావటం లేదు, పచ్చగాన. ఈ చినుకులు అవి పడినప్పుడు అయితే మరి బురదల్లాగా ఒక్కోసారి అయితే మరి దారుణంగా వస్తున్నాయి. ఆ నీళ్ళు తాగడానికి అవ్వట్లేదు, వాడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడప్పుడు పురుగులు కూడా వస్తాయి, నులి పురుగుల టైప్
పైప్లోని. కింద లైన్లో ఇప్పుతున్నాడండి. రోజు తప్పించి రోజు కాకపోయినా డైలీ ఇప్పేటప్పుడు మాకైనా సరే ఒక గంట ఇదే వీధి లైన్లు ఇస్తాడు, తర్వాత ఆ లైన్లు మొత్తం ఇస్తాడు. కానీ ఈ లైన్కి రాబడికి వాటర్ అడిగితే వాటర్ లేదమ్మా మీకు ఇప్పడానికి అవకాశం లేదని అనేసి అంటున్నారు. ఇంకా మేము ఎక్కడికైనా వెళ్తాము, ఏదైనా చేస్తాం. ఆ రోడ్లకి వెళ్ళి మోసుకొని వస్తే ఇదేటమ్మా మీకు కొలాయిలు ఉంటుండగా ఇక్కడికి వచ్చి ఎలా మోస్తున్నారని వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి నీళ్ళు అవసరమే, యువతలు మాకు నీళ్ళు అవసరమే. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం? బోరింగ్లో వాటర్ రావట్లేదు, ఇంకెక్కడికి వెళ్ళి మేము వాటర్ తెచ్చుకుంటాం? మా పరిస్థితి ఇది. కొన్ని చోట్ల ట్యాంకులు పెట్టించినా కూడా అది కూడా సరిగ్గా అక్కడ కూడా పంపిస్తున్నామని చెప్తున్నారు, అది కూడా పంపించారు. మనిషికి 2 బిందెలు నీళ్ళు ఇస్తున్నారు కానీ అది కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. అది కారణం. వాటర్ అయితే 3 రోజులు 4 రోజులు కూడా వస్తున్నాయి. నైట్ 10, 11కి అలాగ ఇప్పుతున్నాడు. మా డిమాండ్ అంతా వాటర్కే కేవలం. మాకు రోజు తప్పించి రోజు ఇచ్చినా మాకు గంట ఇప్పినా మాకు చాలు. అది మాది ప్రాబ్లం. ఇప్పుడు కిందన ఇప్పేటప్పుడు నీరు లేవని మా దాకా వచ్చేటప్పుడు చెప్తున్నారు. మరి అందరికీ లేకుండా పోవాలి కదా, ఈ లైన్కి ఒకదానికి ఎందుకు లేవు? అంటే కేవలం ఈ ఒక్క లైన్కి ఆపేస్తున్నారు. మేము అలాగే అనుకుంటున్నాం. అదే అర్థం కావట్లేదు. దేనివల్ల ఇక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగిందా వీధిలో? దానివల్ల నీళ్ళు ఆపేస్తున్నారా? ఆపేస్తే అందరికీ ఆపేయాలి, లేదా అందరికీ సమానంగా ఇవ్వాలి. వాళ్ళకి ఎంత ఇస్తున్నారు మాకు అంత ఇవ్వండి. ఇది ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చిందేమో కొలాయిలో అతనికి, మాకైతే సమస్య తెలీదు. ఇక్కడ ఏమవుతుందంటే వార్డులోనే ఎవరి నాయకులు పెద్ద నాయకులు ఉంటారండి, వాళ్ళు టీడీపీ నాయకులు, వాళ్ళ తాలూకు ఏరియాల్లోనే రికమెండ్ చేసుకొని వాళ్ళ వరకు ఇచ్చుకుంటున్నారండి. ఇక్కడ వీళ్ళ దాంట్లో ఎవరు సరైన లైన్కి లేకపోవడం వల్ల కూడా వీళ్ళు వాటర్ తెప్పించుకోలేకపోతున్నారు. అదే కారణం అండి, ఎంఐ చెప్పిన కారణం అదే. ఎందుకంటే అవతల వాటర్ ఇస్తున్నారు, అక్కడ వాటర్ ఇస్తున్నారంటే అక్కడ నాయకులు వెళ్ళి ట్యాంకులతో కూడా వాటర్ ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళు అడిగిన లేక వీళ్ళు వాటర్ ఇవ్వట్లేదండి. ఈ వాటర్ ఇవ్వడం వల్ల మా ఇల్లు కూడా ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి అద్దెకి వెళ్ళిపోతున్నారు వేరే చోటికి. కొంతమంది అమ్మడానికి కూడా సేల్ పెట్టుకున్నారు. అసలు కొన్ని రోజులకైతే ఇంకొక 2 నెలలు కానీ ఇలా కానీ కొనసాగితే మాత్రం ఈ ఊర్లో ఎవరు కూడా ఒక్క మనిషి కూడా ఉండరండి. చాలా ఇబ్బంది పడిపోతారండి పిల్లలతో. అదే ఒక ట్యాంకు అన్ని ట్యాంకులు పెడుతున్నాం, అన్ని ఏరియాలో పెడుతున్నాం. ఒక ట్యాంకు ఇక్కడ కూడా పెడితే ప్రతిరోజు వచ్చి ట్యాంక్ దాన్ని ఫిల్ చేస్తుంది. ఫిల్ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి రోజు పట్టుకుంటారు కదా. అలాగే సీసీ రోడ్లు ప్రతి ఏరియాలో వేసారు, ఈ ఏరియాకి వేయలేదండి. అది కూడా మాట్లాడండి. ఇప్పుడు సీసీ రోడ్లు అనేది సిమెంట్ రోడ్ వేసేస్తున్నారు అన్నీ. ఈ సిమెంట్ రోడ్ ఏంటంటే పైన వాటర్ కింద భూమిలోకి ఎంకుతుందండి. సిమెంట్ రోడ్లు ఉండదు. అదే తార్ రోడ్లు ఉన్నాయనుకోండి, భూమిలో వాటర్ వెళ్ళి మనకి బోర్లో వాటర్ ఉంటుందండి. బోర్లో వాటర్ కూడా లేదు. ఇంకా మరి ఇంకెలాగైతే మరి ఎలా ప్రజలు జీవిస్తారండి? ఇంతకంటే గవర్నమెంట్ ఇంకేం ఉండదండి. ఎందుకంటే మంచినీళ్ళ సమస్య అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏది లేకపోయినా బతకగలం, వాటర్ అయితే ఎలా బతుకుతామండి? మొన్నటి వరకు ఒక టెన్షన్, ఇప్పుడు ఒక టెన్షన్. మొన్నటి వరకు గ్యాస్ ప్రాబ్లం అన్నారు, గ్యాస్ అవ్వలేదండి. మొన్నటి వరకు ఇప్పుడు నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి, దానితో ఈ తోడు మనకి జనం ఎలా బతుకుతామండి? మన గత గవర్నమెంట్ చూసుకుంటే ఈ గవర్నమెంట్ చాలా మన వైఫల్యం చెందినట్టు అయిపోతుంది. మాకు ఏదో మాకు న్యాయం చేయమని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. మరి వాటర్ మాత్రం 24 అవర్స్ కూడా ఒకప్పుడు అన్నారు, మీకు 24 అవర్స్ వాటర్ వస్తుంది, ఛార్జీలు ఉంటాయి, దానికి ట్యాప్ వేస్తాం, మోటార్ వేస్తాం, మీటర్ ఇస్తాం అన్నారు. అవేమీ లేవండి. అది 24 అవర్స్ వాటర్ అన్న, కనీసం గంట కూడా వాటర్ లేకపోతే ఎలాగండి? కనీసం 4 రోజులకు ఒకసారి వాటర్ అంటే చాలా కష్టమైపోతుందండి. దీనికి గవర్నమెంట్ దృష్టిలో పెట్టి వీళ్ళందరూ కూడా మా వెన్నుదొరగా అన్నారు గ్రామస్తులకి, వాటర్ కొద్దిగా రోజుకు ఒక్కసారి అయినా మాకు వాటర్ వచ్చినట్టు కానీ మాకు సాయం చేస్తే వాళ్ళ పేరు మర్చిపోము. నీరంతా హాస్పిటల్ కట్టాల్సిన నీరంతా టౌన్లోకి వెళ్ళిపోతుంది, మాకు ఇక్కడ రావట్లేదు కొలాయి సరిగా. బోరింగ్లు కూడా ఎండిపోయాయి, మోటార్లు కూడా ఎండిపోయండి. అసలు నీళ్ళేం రావట్లేదు. మేము అద్దుకుంటున్నాం, ఇంటికాల పట్టించుకుంటున్నారు. మాకు 2 బింత మాకు ఏం సరిపోతుందండి? పెద్ద వయసు ముడుకుల నొప్పులు అయ్యని తెచ్చుకోవాలి. ఆ కోసం చూస్తున్నాం నీళ్ళకండి. గత 3 నెలల నుంచి ఈ 11వ వార్డులో వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎంతమంది కంప్లీట్ చేసినా పట్టించుకోవట్లేదు. ఈ ఎంప్లాయీస్ మటుకు ఓన్లీ నాయకులుగా చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు చేయట్లేదు. వాటర్ లేదన్నప్పుడు మిగతా ఏరియా అంతా రాకూడదు. అన్నానగర్ వస్తుంది, ఆ పైన వస్తుంది, ఇటుపక్క వస్తుంది. ఓన్లీ రాజనగర్కి వచ్చేసరికి వాటర్ రావట్లేదు. చాలామందికి చెప్పి కంప్లైంట్ చేస్తాం, అయినా ఫలితం లేకపోయింది. అందరికీ ట్యాంకులు వీధిలోకి పంపిస్తున్నారు. కాబట్టి మేము ఎంక్వైరీ చేయండి, మా ఫోటోలు మా దగ్గర చూపిస్తాం. ఆ వీధిలోకి ట్యాంక్ వెళ్తుంది, ఇక్కడికి వచ్చే ట్యాంకు రావట్లేదు, ఏటి రావట్లేదు. ఇందులో వేస్తామంట, ట్యాంకు మూతలేదు. అది నీళ్ళు తాగడానికి పనిచేది. కాకిరెట్లు దుమ్ములు గిమ్ములు అన్నీ పడిపోయి ఉంటాయి, తాగడానికి పనిచేది. అంతమంది చెప్పిన పంపించట్లేదు. ట్యాంకు అక్కడికి వెళ్తుంది, ఈ లైన్లోకి వెళ్తుంది, అటు వెళ్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇందులోనే వేస్తామంటున్నారు. డైలీ కొలలో అమ్మంటే వాటర్ లేదంటున్నారు. మన పక్క వీధిలో కలగొస్తుంది కొలాయి, ముందుకు కలగొస్తుంది కొలాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు వాటర్ లేట్లో అధికారులు చెప్పాలి, ఎందుకు వాటర్ రావట్లేదు. అలాగే ప్రతిరోజు కూడా మాకు వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది. అనేక సమస్యలు వార్డులు, మేయర్ వార్డు అసలు చాలా నీట్గా ఉండాలి. అలాంటి మేయర్ వార్డులోనే గెలిచి పక్క వెళ్ళిపోయారు. బోల్డ్ సమస్యలు ఉన్నాయి, ఒకటి కాదు చెప్పుకుంటే అనేక సమస్యలు ఉన్నాయి. కానీ మాకు మెయిన్ సమస్య వాటర్. ఎవరంతా దోచుకున్నా సరే జనాలకు వాటర్ ఇస్తే అది ఒకటి చాలు మాకు. డైలీ కొలలు ఇస్తే అసలు సమస్యలు ఉండవు. 2కి 2 కొలలు చెప్పిన వేయించుకున్నాం, పన్ను కడుతున్నాం, అయినా సరే వాటర్ సప్లై లేదు. ఫోన్ చేస్తే ఇస్తాం అంటున్నారు, ఇవ్వట్లేదు. మరి మోడీ వచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు వాటర్? అప్పుడు వాళ్ళకి వచ్చింది వాటర్, అప్పుడు వచ్చిన వాటర్ ఇప్పుడు ఎందుకు లేదు వాటర్?
అది మీరు అందరూ కొంచెం ఈ సమస్యను పైకి తీసుకెళ్ళి మాకు సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాం. విన్నారు కదండి, స్థానిక ప్రజలు గత కొన్ని నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. అయితే గతంలో అయితే మున్సిపాలిటీ కొళాయిలు ఏవో వచ్చి అంటున్నారు. కొళాయిలు వచ్చిన తర్వాత ప్రతిరోజు వారి అవసరానికి తగ్గట్టు నీళ్ళు అయితే ఉండేవి. అయితే గత కొన్ని నెలలుగా ఆ కొళాయిలు రావడం మానేశాయి. అదేవిధంగా జీవీఎంసీ వాహనాలు ఏవైతే ఉన్నాయో 2 రోజులకు ఒకసారి మరి వాహనాన్ని పంపిస్తున్నారు, నీటి సరఫరా చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఏమాత్రం ఆ నీరు అయితే సరిపోవట్లేదు. తీవ్రమైన దిగ్భ్రాంతికి గురవుతున్నామని చెప్తున్నారు. నీటి సమస్యల్ని ఎదుర్కోలేకపోతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అయితే ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో, ఈ రిజర్వాయర్ వాటర్ అన్నది వర్షాలు పడడంతోనే నిండుతుంది, లేకపోతే ఇది కనీసం వాటర్ ఊరదు కూడా అనేసి మరి ఇక్కడ వాటర్ సప్లై చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. వర్షాలు వస్తేనే నీళ్ళు వస్తుంది, ఇక్కడ రీసర్క్యులేషన్ అన్నది జరగట్లేదు కాబట్టి ఈ వాటర్ అన్నది సప్లై చేయడానికి కుదరట్లేదని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, ముడుసుల్లోవా రిజర్వాయర్ దగ్గర నుంచి.